శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు గోచర రీతిగా తులారాశికి చాలా శక్తివంతంగా శుభ శాతం ఎక్కువగా ఉంది. విజయం అనేది వరిస్తుంది. కష్టాలు ఉంటే తొలగిపోతాయి. మనసులో బాధలు ఏమన్నా ఉంటే అది ధైర్యం తెచ్చుకొని దాన్ని విజయం వైపు మీరు నడుస్తారు. ఇలాంటిదన్నీ గ్రహాలు బలంగా ఉన్నప్పుడే మనకు అన్ని విషయాల్లో సహకారం అందుతుంది. ఒక్కొక్కసారి మన శరీరం కానీ మన మనసును కానీ సరైన ఉత్సాహం లేకుండా ఎక్కువగా వేగంగా పనిచేయలేక మానసిక ఒత్తిడితో కృంగిపోయేవారు సగం మంది ఉంటారు. అందువల్లనే ఈ గ్రహాలలో సంపుటం బలంగా వచ్చినప్పుడు గోచార రీతిగా తులారాశికి మంచి రోజులు ప్రారంభమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాసుల్లో చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలోకి వెళ్ళడం, మూలా నక్షత్రాధిపతిలో కక్షలోకి రావడం చాలా శ్రేయస్కరం. అలాగే గురువు, సూర్యగ్రహం, అలాగే కుజగ్రహం, కేతుగ్రహం అక్కడక్కడ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం మనల్ని చాలా ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉండే రోజుగా ఈరోజు మీరు తీసుకోవాలి. ఇబ్బందులు కలిగిస్తాయి. కొన్ని మాటలు వినలేని మాటలు కొన్ని మన చెవుకు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం మిశ్రమ ఫలితం అంటే మనం చాలా న్యాయపరమైన విషయాలు చేయగలిగినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగినట్లు ఇతరులు మన ముందర ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ శుభగ్రహానికి అశుభగ్రహాన్ని కలయిక కలిసినప్పుడల్లా మనసు కారకుడు కూడా చాలా బలంగా ఉండాలి. అంటే నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల చాలా రోజులుగా పరిచయమైన వ్యక్తులు కూడా ఒక్కొక్క విషయాలలో మనకు మనకు ఉన్న చోటు నుంచి దూరం అయ్యే అవకాశం కూడా కలుగుతారు. అదన్నీ మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు గోచారంగా ఏమంటే మనం వాహనాలు కొనుక్కోవచ్చు, ఇంట్లో శుభ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే స్థిరాస్తులు విధి విధానాల్లో అడుగు వేసి స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం ప్రారంభించండి. అన్నదమ్ములలో మానసిక ఒత్తిడి కానీ అక్క చెల్లెండ్రులతో సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల చిన్న గొడవలైనా అది మనస్ఫూర్తితో మీరు దాన్ని స్వాగతించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుందని గోచార ఫలితం ప్రకారం ఈరోజు వివరిస్తున్నాను. ఈరోజు అధిక వ్యయములు ఉండగలవు, కానీ ఎట్టయినను శుభకరంగా పనులు కొరకై ఉండగలవు. మిత్రులతో కలహాల నుండి జాగ్రత్తగా ఉండండి. మరి ఉన్నత స్థానముల యందు వారితో ప్రతికూలతగా ఉండగలగాలి. అంటే పెద్దవారితో కొంచెం కలుసుకోవాలి. కొన్ని మిత్రత్వం అనేది ఉండాలి. అంటే మనములో ఉన్న కొన్ని గ్రహస్థితి ప్రభావం వల్ల మనం చాలా ఇతరులు దూరం చేసుకునే అవకాశం లేకుండా కొంచెం బాగా అనుకూలంగా ఉండే వాళ్ళతో మనం మిత్రత్వం అనేది ప్రయత్నం చేయాలి. అలాగే ప్రత్యర్థుల గురించి భయం ఉండగలదు. చూస్తున్నారా, ప్రత్యర్థులు కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇబ్బందులు కలిగిస్తారు? దేనివల్ల? నేను ఈ రోజుటికి నిన్నటికి మన్నటికి అంతా చాలా ఖచ్చితంగా ఎక్కడ కానీ ఇబ్బందులు కలిగించలేదు. కానీ గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు ఈ రోజుటికి కనపడవచ్చు. అందువల్ల భయం ఉండగలదు. ప్రయాణాలు విషయాలలో జాగ్రత్తగా చేస్తూ ముందుకు పోవాలి. వ్యాపార రంగంలో అభివృద్ధికై మీరు స్వయం కృషితో చాలా ఆలోచనలు చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉండే రోజుగా ఈ రోజు ఉంటుంది. అలాగే మీకు శారీరక అనారోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. వైద్యులని సంప్రదిస్తే మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు బద్ధకస్తులుగా ఉండే అవకాశం ఉంటుంది. అనారోగ్యం వల్ల బాధపడుతున్న వారిపై అకస్మాత్తుగా ఉపద్రవం, నిరాశ, బాధలు పడే అవకాశం ఉంటుందని చెప్పబడుతుంది. కొద్దిమంది
అధికారుల నుండి విముక్తి ఎదురు కావచ్చును. అంటే జాబ్ చేసే వాళ్ళల్లో అధికారుల విషయాలలో ఇబ్బందులు ఉంటాయని కొంచెం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు అనారోగ్యం మీకు మానసిక ఒత్తిడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరగా మీరు అట్లాంటి వైద్య ఖర్చులకి కానీ ఆ సంపద పరమైన విషయాలలో కానీ కొంచెం సమస్య అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం గురించి ఎందుకు ఇంత ఎక్కువ విషయాలు చెప్పాల్సి వచ్చిందంటే, ఆరోగ్యానికి సంబంధించిన స్థానంలోనే 4 గ్రహాలు అనేది ఉండడం వల్ల ఈ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఈరోజు గోచార రీతిగా కొన్ని విషయాలు మీకు చెప్పబడుతున్నా. సాధారణంగా మీరు ఇష్టపడిన వారిని ఈరోజు రొమాంటిక్ గా వాళ్ళ ఆనందాన్ని మీరు చూడడం, వాళ్ళు కోరిన కోరికలను మీరు తీర్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతారు. అందువల్ల రంగుల దుస్తువులు వేసుకోవడం, ఎక్కువగా ఆహారానికి సంబంధించిన మంచి హోటల్స్కి వెళ్ళి మంచి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయాలని కూడా ఉత్సాహంగా ఉంటారు యువకులు. అలాగే పెళ్ళైన వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా చేసుకోవాలి. అప్పుడే ప్రేమ అభివృద్ధికి స్థాయిలో తీసుకొని పోగలుగుతుంది. మీరు సొదవనీయంగా చేసుకోండి కొన్ని విషయాలు. అలాగే మీ ఆఫీసులో కానీ మీతో కొన్ని విషయాలలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సమస్యలు పరిష్కారం అవ్వబోతుంది. ఈవేళ మీకు బాధ పెట్టిన కొన్ని సంఘటనలు మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఇతరుల సమస్యలు వినకండి, కష్టంగా అనిపిస్తుంది. కానీ వాళ్లకు సజెషన్ ఇచ్చే అవకాశం మీరు మానుకోవడం మంచిది. ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మీ స్వయశక్తితో ఈరోజు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగాన్ని ఆశించిన ఫలితాలు ఉంటుంది. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం తాత్కాలికం మాత్రమే ఉంటుందని మీరు గ్రహించాలి. అలాగే వాహనాలు లేదా కొన్ని ప్రమాదకరమైన స్థాయిలో ఎక్కడికి కానీ ఎక్కువగా ఆలోచనలు చేసుకుని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఈరోజు మీకు నమ్మకమైన వ్యక్తులు మీతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది మీ ఆనందానికి, చాలా సంతోషానికి కావలసినదిగా ఉండబోతుంది. ఈరోజు తులారాశి వారికి అన్ని రంగాలలో విజయం కలుగుతుంది. ఇబ్బందుల్లో ఉన్న వారికి త్వరగా మీకు ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంది. అందువల్ల ఎప్పుడైనా కానీ గోచార రీతిగా గ్రహాల యొక్క బలం ఉన్నప్పుడు శుభశాతం అనేది ఎక్కువ